నమస్తే. నేను ప్రియాంకారావు. ఈ మధ్యన సోషల్ మీడియా పెరిగే కొద్దీ అంటే వచ్చిన తర్వాత అందరూ దానికి ఎంతలా అలవాటైపోతున్నారంటే, వాళ్ళ ఉద్యోగాన్ని పక్కన పెట్టి మరీ రీల్స్ చూడ్డాలు, లేదంటే రీల్స్ చేయడాలు, యూట్యూబ్‌లో వీడియోలు చేయడాలు, ఎక్కువ కాన్సంట్రేట్ అంతా దీని మీద చేస్తున్నారు. ఇటు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, లాయర్స్ కావచ్చు, ఎవ్వరైనా సరే. మరి దీన్ని బేస్ చేసుకొని బీహార్ ప్రభుత్వం ఒక నిబంధనని తీసుకొచ్చింది. అది చాలా కఠినమైనదే. ఇది చూసిన తర్వాత ఇప్పుడు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా సేమ్ ఇదే నిబంధనని మనకు కూడా తీసుకురావాలి ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో. ఇలా చేస్తేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుద్ది. అలానే ప్రతి ఒక్క పని కూడాను సజావుగా వేగంగా ముందుకెళ్తుంది అని చెప్పేసి ఆలోచన చేస్తుంది. మరి ఏంటా కఠినమైన నిబంధన? మన దగ్గరికి వస్తే యాక్సెప్ట్ చేయడానికి ప్రభుత్వ ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారా లేదా, దీనివల్ల కలిగే లాభాలేంటి అనేవి తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయననే తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, బీహార్లో ప్రభుత్వ ఉద్యోగులకి ఏదైతే బీహార్ ప్రభుత్వం కఠిన నిబంధన పెట్టిందో సేమ్ దాన్నే యాజ్ ఇట్ ఈజ్ ఏపీలో కూడా అమలు చేయాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అంటే కూటమి గవర్నమెంట్ ఆలోచిస్తుంది. దీని వెనుకున్న కారణం ఏంటి? దీనివల్ల కలిగే లాభం ఏంటి? ఒకవేళ ఇలాంటి కొత్త నిబంధన తీసుకొస్తే ఇప్పుడున్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ దీన్ని యాక్సెప్ట్ చేస్తారా, లేదంటే తిరుగుబాటు చేస్తారా? యాక్సెప్ట్ చేస్తారా, తిరుగుబాటు చేస్తారని అంటే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సిందే. పాలకులు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఉద్యోగుల మీద ఉంటుంది. ఇప్పుడు బీహార్లో కొత్త తరహాలో కొన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అక్కడ ఎందుకు చేస్తున్నారు? ఆ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో తీసుకెళ్ళడానికి. ఒకప్పుడు ఏదైనా రాష్ట్రం వెనకబడిందంటే బీహార్ తరహాలో ఉందని చెప్పి ఉదాహరించేవాళ్ళు. లా అండ్ ఆర్డర్ బాగాలేకపోతే బీహార్ తరహా అనేవాళ్ళు. లేదంటే నిన్నగాక మొన్న జంగిల్ రాజ్యం అని చెప్పేసి ఇది ఒక పదాన్ని ఉపయోగించారు జగన్మోహన్ రెడ్డి గారు. జంగిల్ రాజ్యం అనేవాళ్ళు ఇంతకు ముందు. జంగిల్ రాజ్యం అనేవాళ్ళు. ఆ జంగిల్ రాజ్యం ఎక్కడ ఉందంటే బీహార్లో ఉంది. బీహార్ నుంచి అన్ని బీహార్ తోటి పోల్చేవాళ్ళు. ఈవెన్ 2019 నుంచి 2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మరో బీహార్, మరో శ్రీలంక అంటూ కంపేర్ చేశారు ఆంధ్రప్రదేశ్ని. ఎందుకు కంపేర్ చేస్తున్నారు? బీహార్ వెనకబడింది, బీహార్లో ఆటవిక రాజ్యం నడుస్తుంది, బీహార్లో అన్ని రకాలుగా నిరక్షరాస్యత ఉంది. ఈ కారణంగా ఆ రాష్ట్రాన్ని పోలుస్తుంటారు. కానీ ఇప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు అమలు చేస్తున్నటువంటి కొన్ని పథకాలు, కొన్ని నిర్ణయాలు మిగతా రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకునేలాగా ఉన్నాయి. ఇప్పుడు మద్య నిషేధం అక్కడ జరుగుతుంది బీహార్లో. గుజరాత్లో మద్య నిషేధం ఉంది. మరి ఆంధ్రప్రదేశ్లో మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మద్య నిషేధాన్ని అమలు చేయలేదు. విడిపోయినట్టు ఆంధ్రప్రదేశ్లో మద్య నిషేధాన్ని అమలు చేస్తానని చెప్పి హామీ ఇచ్చి ముఖ్యమంత్రిగా పదవి స్వీకరించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే సొంతగా లిక్కర్ నమ్మాడు నిషేధం అని చెప్పేసి. సో కాబట్టి బీహారు పరిపాలన బాగుందా, మంద బాగుందా? ఇవాళ లిక్కర్ ఆదాయం లేకపోతే అసలు ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు ఏ రాష్ట్రంలో కూడా, ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో. మరి అక్కడ లిక్కర్ బ్యాన్ చేశారు కదా, లిక్కర్ బ్యాన్ అయింది, లిక్కర్ లేదు, లిక్కర్ నిషేధం, మద్య నిషేధం చేస్తూనే అక్కడ పరిపాలన చేస్తున్నారు కదా. మద్య నిషేధం చేస్తే అసలు పరిపాలన ఉండదు అని చెప్పేసి చెప్తున్నటువంటి నాయకులు మనకున్నారు. అవునా? మరి అక్కడ ఎట్లా చేస్తున్నారు? నితీష్ కుమార్ గారు పరిపాలన చేస్తున్నారు కదా మద్య నిషేధంతో. అదొకటి. రెండు, ఇప్పుడు తాజాగా ఏంటంటే అనేక దేశాలు కూడా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఉన్నాయి. కాకపోతే ఏ రాష్ట్రం కూడా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇప్పుడు బీహార్ రాష్ట్రం తీసుకోబోతుంది. తాజాగా నిర్ణయం తీసుకుంది ఏంటంటే ఉద్యోగులు సోషల్ మీడియా వ్యసనపరులు అవుతున్నారు, సోషల్ మీడియాలో టైం వేస్ట్ చేసుకుంటున్నారని చెప్పి ఉద్యోగులకి రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. ఎందుకంటే ఉద్యోగులకి ఇప్పుడు మీరు చాలామందికి అవగాహన ఉండకపోవచ్చు. ఉద్యోగులు ఒక్కొక్కళ్ళు మరీ ఎగ్జిక్యూటివ్స్ సెల్ ఫోన్లు 2 లక్షలు 3 లక్షలు పెట్టుకుంటారండి. సంవత్సరానికి 2-3 మార్చేస్తారు. ఐఫోన్ తప్ప తక్కువ ఆర్డర్. ఆ డబ్బు ఎవరిది? ప్రజలది. తర్వాత ఫోన్ బిల్లులు కట్టితే ప్రజల డబ్బే కదా. మొబైల్స్ ఇష్టానుసారంగా పడుతున్నారు. ఒకప్పుడు మొబైల్స్ కానీ ఫోన్ కానీ లేదంటే కార్లు కానీ రిస్ట్రిక్షన్ ఉండేది. మీరు అబ్జర్వ్ చేస్తే అందరూ ఈక్వల్గా అంబాసిడరే ఉండేది అందరికీ. అది కూడా డొక్కు అంబాసిడర్లు ఉండేవి. అంబాసిడర్ కార్లే ఉండేయండి. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు కూడా, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా మీకు 2009 వరకు కూడా నాకు తెలిసినంత వరకు అంబాసిడర్లే వాడారు. 2014 కూడా అంబాసిడర్లే వాడింది ఆయన. ఈ మధ్యన మార్చింది. అంబాసిడర్ కార్లే వాడేవాళ్ళు. ఇప్పుడేంటి? ఇప్పుడు కొత్త ప్రభుత్వం రాగానే ముందే బుక్ చేసి పెడతారు. ఏంది కాన్వాయ్లో టాప్ ఎండ్ కార్లు ఒక్కోటి
3 కోట్లు 2 కోట్లు కార్లు, టాప్ అండ్ కార్లు బుక్ చేసుకున్నారు. ఎవరి సొమ్ము అది ఎంత? ఎట్ట వాడతారు? పొలిటీషియన్స్ అదే వాడుతున్నారు. తర్వాత అధికారులు కూడా అదే వాడుతున్నారు. ప్రతి అధికారికి వాహనం అయితే ఉంటుంది కదా, ఉంటది. దానికి రిస్ట్రిక్షన్స్ లేవండి. ఇప్పుడు మీరు 10 లక్షల కార్లు, 10 లక్షల రూపాయల లోపల కారు వాడాలి, లేదంటే 5 లక్షల రూపాయల కారు వాడాలి, అదేం లేదు. ఒక తహసీల్దారు ఇష్టం ఫార్చునర్ వాడేస్తాడు, ఒక ఆర్డీఓ ఫార్చునర్ వాడేస్తాడు. దానికన్నా ఎక్కువ ఉండేది బెంజ్ కార్లు వాడేస్తారు ఐఏఎస్లు. ఇష్టానుసారం వాడుతున్నారండి. ప్రజలు డబ్బు ఇష్టానుసారం పెడతారు. ఎట్ట పెడతారు? దానికన్నా అసలు రిస్ట్రిక్షన్ కానీ ఏం పాలసీ లేదు. ఇప్పుడు మొబైల్ ఫోన్స్కి వచ్చేటప్పటికి మొబైల్ ఫోన్స్ విలాసవంతమైన ఫోన్లు తీసుకొని వాడుతున్నారు. ఇప్పుడు వాటిల్లో ఉద్యోగులు ఏం చేస్తున్నారు? ఎక్కువ మంది, అందరు కాకపోయినా ఎక్కువ మంది మొబైల్స్ తీసుకొని మొబైల్లో గేమ్స్ ఆడుకుంటా, లేదంటే సోషల్ మీడియా రీల్స్ తీసుకుంటా, కొంతమంది రీల్స్ చేసుకుంటా. నేను కాక మొన్న మన ఖమ్మంలో చూసాం కొంత టీచర్ని రీల్స్ చేసుకుంటా కనపడింది. అలానే చాలామంది మన ఆంధ్రప్రదేశ్లో కూడా చాలామంది ఎంప్లాయీస్ రీల్స్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, తర్వాత గేమ్స్ ఆడుకునే వాళ్ళు ఉన్నారు, దాన్ని దుర్వినియోగం చేసేవాళ్ళు ఉన్నారు. సోషల్ మీడియాకి వ్యసనపరులు అవుతున్నారు. అయితే అయ్యారు. రెగ్యులర్ పని ఎవరు చేస్తారు? ఇప్పుడు వాళ్ళు చేయాల్సిన డ్యూటీ ఉంది కదా, డ్యూటీ ఎవరు చేస్తారు? డ్యూటీ చేయట్లా. ఈ గమనించినటువంటి నితీష్ కుమార్ గారు బీహార్లో మొత్తం రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. వాళ్ళకి ఇచ్చేటువంటి మొబైల్స్లో రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. ఏది సోషల్ మీడియాలో లాగిన్ అయ్యేటప్పుడు వీళ్ళు ఏమేమి యాప్స్లో లాగిన్ అవుతున్నారు అనేది వాళ్ళు చెక్ చేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన కమాండ్ అండ్ కంట్రోల్, ఆర్టీజీఎస్ అవన్నీ ఉన్నాయి. మరి మొబైల్స్ ఇచ్చినప్పుడు ఎంప్లాయీస్కి ఈ మొబైల్స్ని దేనికి ఉపయోగిస్తున్నారు ఎంప్లాయీస్ అనేది వాళ్ళు అబ్జర్వ్ చేయాలి కదా, ఆ ఐడియా రావాలి కదా. కానీ నితీష్ కుమార్ గారికి వచ్చింది. నితీష్ కుమార్ గారు ఈ ఎంప్లాయీస్ అని వాళ్ళు ఫోన్లు తీసుకొని కొంతమందికి ఫోన్ లేకపోతే సిమ్లు ఇస్తారు. సొంత ఫోన్లు ఉన్నా కానీ సిమ్లు ఇస్తారు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వైజ్. ఆ సిమ్ముల్లో మీకు ఎవరెవరు ఏమేమి లాగిన్ అవుతున్నారు, ఏ యాప్స్ తీసుకుంటున్నారు, వీళ్ళు ఏమేమి యాప్స్ రీల్స్ చేసుకుంటున్నారా, ఇన్స్టాగ్రామ్ చేసుకుంటున్నారా, లేదంటే అసలు దీన్ని అఫీషియల్గా ఉపయోగిస్తున్నారా, అన్అఫీషియల్గా ఉపయోగిస్తున్నారా దీన్ని అనేది చెక్ చేస్తున్నారు. అక్కడ చెక్ చేయడానికి ఒక సపరేట్ టెక్నాలజీని తయారు చేస్తున్నారు బీహార్లో. వీళ్ళని కట్టడి చేయకపోతే మీకు విధులు నిర్వహించరు కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎంప్లాయీస్ రీసర్వేకి సంబంధించి చేయలేకపోతున్నారు. కారణం బహుశా నేను అనుకుంటే సోషల్ మీడియాలో ఎక్కువ టైం కేటాయిస్తూ మిగతా టైం అంతా వేస్ట్ చేస్తున్నారేమో అని. అందుకే నితీష్ కుమార్ గారు మొత్తం సర్వే చేసేసి వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ పెట్టారు. రిస్ట్రిక్షన్స్ పెట్టడానికి నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియా అనేది బ్యాన్ ఉద్యోగులకు కూడా ఇది చేస్తున్నారు. అంతకుముందు ఏం చేశారు? అంతకుముందు ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు ఆయన ఉద్యోగస్తుల విషయంలో. ఏం చేశారంటే ఈ ఉద్యోగస్తులు చేసేటువంటి పనిలో లోపాలున్నా, అవినీతి ఉన్నా మీరు కనుక ఫోన్ చేసి చెప్తే, మీరు చేసినటువంటి కంప్లైంట్ జెన్యూన్ అయితే 5,000 రూపాయలు మీకు బహుమతి ఇస్తానని చెప్పి అనౌన్స్ చేశారు. ఇప్పుడు సపోజ్ మనకి రోడ్లు వేస్తారు, లేదంటే ఇంకో పని, దాంట్లో లోపాలు ఉంటే ఫోన్ చేశారనుకోండి, దాంట్లో ఖచ్చితంగా ఈ కంప్లైంట్లో నిజాయితీ ఉంది, ఈ కంప్లైంట్ నిజం అని చెప్తే 5,000 రూపాయలు బహుమతికి ఇస్తున్నారు ప్రజలకి. ఎవరు కంప్లైంట్ చేస్తే వాళ్ళకి. ఎందుకంటే ప్రజలు కంప్లైంట్ చేయడానికి ముందుకు రావట్లా, అందుకని కంప్లైంట్ చేయించడానికి ముందుకు రావాలని చెప్పి పిలుపునిస్తున్నాడు ఆయన. అంటే మార్పు కోసం ఒక ప్రయత్నం. ప్రజల భాగస్వామ్యం అంటే అది కదా, మరి ప్రజల భాగస్వామ్యం అంటే అది. ఇవాళ కంప్లైంట్ చేయడానికి కూడా మన వాళ్ళు ముందుకు రావట్లేదు. ఎందుకు రావట్లేదు? ఎంప్లాయీస్కి డబ్బులు ఇచ్చేస్తున్నారు, వాళ్ళ చేత పనులు చేయించుకుంటున్నారు. ఈ పని ఎట్లా చేయించుకుంటున్నారు? 10 రూపాయల దగ్గర 20 రూపాయలు లాభం వచ్చేటట్టు బిల్లు వాళ్ళు తయారు చేస్తున్నారు, వీళ్ళు తీసుకుంటున్నారు. అందుకే వాళ్ళు ఏం చేశారు బీహార్లో, మీరు అవినీతి జరిగినా లేదంటే అవకతవకలు జరిగినా, అక్రమాలు జరిగినా మీరు ఫోన్ చేయండి. మీరు ఫోన్ చేసి కంప్లైంట్ చేయండి. ఈ కంప్లైంట్లో జెన్యూనిటీ ఉంటే మీ అకౌంట్లో 5,000 రూపాయలు ఇమీడియట్గా వేసేస్తాం అని చెప్పి పిలుపునిచ్చారు. ఇది కదా ప్రజా చైతన్యం అంటే, ఇది కదా చేయాల్సింది. ఇప్పుడు లోకేష్ గారు గత కొన్ని రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియా బ్యాన్ చేయాలి. ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో. ఎవరికి? 16 సంవత్సరాల లోపల ఉన్నటువంటి వాళ్ళకి సోషల్ మీడియా బ్యాన్ చేయాలి. 16 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలు, టీనేజర్స్, వీళ్ళు సోషల్ మీడియాలో రకరకాల వీడియోస్ రకరకాలుగా వస్తున్నటువంటి వాటిని చూసి వాళ్ళు మైండ్ డైవర్ట్ అవుతుంది, చదువుకోలేకపోతున్నారు. కాబట్టి దీన్ని ఎలా బ్యాన్ చేయాలి, ఎలా రిస్ట్రిక్ట్ చేయాలి అనేటువంటి దాని మీద ఆయన ఈకేవైసీ చేయించాలి. ప్రతి ఫోన్కి ఈకేవైసీ చేయిస్తే కనుక ఆ ఫోన్ వాడేటువంటి వాళ్ళ వయసు ఎంతో తెలుస్తుంది. 16 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళకేమో రిస్ట్రిక్షన్స్ లేకుండా 16 సంవత్సరాల లోపల ఉన్నటువంటి వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ పెట్టాలని ఆలోచన చేస్తున్నారు లోకేష్ గారు.
మీకు ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ ఇవన్నీ అసలు సోషల్ మీడియాని టోటల్గా బ్యాన్ చేసేసినాయి. ఎందుకు బ్యాన్ చేసినాయి? దానివల్ల కలిగే నష్టం వాళ్ళు అబ్జర్వ్ చేశారు కాబట్టి బీహార్ని చూసైనా ఆంధ్రప్రదేశ్ లేదంటే తెలంగాణ లేదంటే భారతదేశంలో ఉన్నటువంటి ఉద్యోగులు వాళ్ళు వాడుతున్నట్టు సోషల్ మీడియా కారణంగా సోషల్ వ్యసనపరులు అవుతున్న కారణంగా జరుగుతున్న నష్టాన్ని గమనించి బీహార్ మోడల్ని ఇమీడియట్గా తెలుగు రాష్ట్రాలు కూడా అమలు చేయాలి అనే దాని మీద అధ్యయనం చేస్తున్నాయి. సో వీళ్ళ మీద ఉద్యోగుల మీద కనుక రిస్ట్రిక్షన్స్ కనుక లేకపోతే విచ్చలవిడితనం అవుతుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.